హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జస్మిన్. మేము ఇక్కడ ఆల్రెడీ తమిళలో చేసే ఉంటారు. తిరుపతికి వెళ్ళాము, ట్రైన్లో వెళ్ళాము. అక్కడ తిరుమలలో శ్రీవారి సన్నిధిలో రూమ్ బుక్ చేసుకున్నాము. నెక్స్ట్ డే నైట్ అంతా రెస్ట్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాము. 9-10కి అలా ఫ్రెష్ అప్ అయ్యి పాపలు తినిపించుకొని పైకి వెళ్ళాము. అసలు పైకి వెళ్తుంటే ఉంది వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే అసలు నో వర్డ్స్. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం వెళ్ళాను తిరుపతికి. చాలా అంటే చాలా బాగుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, చాలా బాగుంది. అసలు ఆ మౌంటైన్స్, ఆ క్లౌడ్స్ చాలా బాగుంది. నేను వెళ్ళింది వింటర్లో. అసలు ఫోగ్ ఉంటుంది, చాలా బాగుంది. అసలు చల్లగా ఆ వెదర్ అంత పీస్ఫుల్గా ఉంది. అసలు తిరుపతి అంటేనే ఒక వైబ్ కదా, నాకైతే అట్లనే అనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. అసలు అక్కడ మేము 4-5 డేస్ ఉన్నాము. చాలా బాగా అనిపించింది. అండ్ పైకి వెళ్తుంటే పెద్ద పెద్ద లోయలు ఉంటాయి, కిందికి చూస్తే చాలా భయం వేస్తుంది. నాకైతే చాలా భయమైంది. బట్ అది వెదర్, వ్యూ పాయింట్స్ చూస్తే చాలా బాగా అనిపించింది. మేము ఇక్కడ వచ్చేసి ఖమ్మం దగ్గర లగేజ్ తీసుకొని దిగాలి అనమాట. ఎవరైనా బస్సులో వెళ్ళినా, ఓన్ వెహికల్స్లో వెళ్ళినా కూడా చెక్ చేస్తారనమాట. వెహికల్స్లలో ఏం లగేజ్ ఏం ఉంచొద్దు, మనం అక్కడ చెక్ చేస్తారనమాట. చెక్ చేసి మళ్ళీ అదే వెహికల్లో బస్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. బస్సులో వెళ్తే వెళ్ళాలి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ బస్సులో వెళ్ళాము మేము, బ్యాక్ సైడ్ అనమాట. టికెట్ మనం బస్సులో వెళ్తే అప్ అండ్ డౌన్ తీసుకోవచ్చు, 3 days వ్యాలిడ్ ఉంటుంది. సో మేమైతే అప్ అండ్ డౌన్ తీసుకున్నాం. ఇది వచ్చేసి టెంపుల్ వ్యూ. మేము ఫస్ట్ వెళ్ళగానే కళ్యాణ కట్టకి వెళ్ళి హెయిర్ చేయించుకొని, కోనేరుకి వెళ్ళి స్నానం చేయించుకొని, వరాహస్వామి ఉంటారు అక్కడ. మేము ఫస్ట్ అక్కడికే వెళ్ళాలి అంట. సో మేము అక్కడికైతే వెళ్ళాము. అక్కడ కూడా మేము లిటిల్ కొంచెం రెయిన్ డ్రాప్స్ వచ్చిండే, వర్షం వచ్చింది. పాప ఉందని చెప్పేసి మమ్మల్ని లైన్లో క్యూలో ఏం నిల్చోలేదు, మమ్మల్ని పంపించారు. ఇది వచ్చేసి మేము దర్శనం అయిపోయాక ఫోటో దిగినాము. సుపథం ఉంటుంది టెంపుల్కి రైట్ సైడ్లో, సుపథం ద్వారా వెళ్ళాము. మాకు 4-5 hours పట్టింది. పాప బర్త్ సర్టిఫికేట్, ఇంకా మేము మా 2 ఆధార్ కార్డ్స్ ఎవరిని పంపించారు, ఓన్లీ సిబ్లింగ్స్ ఉండే పంపిస్తారు. ఓన్లీ మన ఫ్యామిలీ అంతే, నానమ్మలు అమ్మమ్మలు ఎవరిని పంపించారు. ఇది వచ్చేసి టెంపుల్ వ్యూ. మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. తిరుపతి వచ్చాక లడ్డు తీసుకోకుంటుంటారా, మేమైతే 10-15 అలా తీసుకున్నాము లడ్డూస్. అందరికీ ఇవ్వాలి అని చెప్పేసి చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి డ్యాన్స్, యాక్చువల్లీ మేము ఇది మిస్ అయ్యాము. మేము అక్కడికి వెళ్ళగానే వాళ్ళు డ్యాన్స్ చేసి వెళ్ళిపోయారు. అందుకే చిన్న క్లిప్ ఉండిండే ఇది. చాలా బాగున్నారు, చాలా బాగా చేశారు. లాస్ట్లో వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి అన్నప్రసాదం. ఆఫ్టర్ దాట్ మేము ఇక్కడికి వచ్చి అన్నం తిన్నాము. అసలు ఫుడ్ ఎంత టేస్టీగా ఉందో, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు పెడుతున్నారు. ఇది వచ్చేసి నైట్ వ్యూ. మేము చాలా టైర్డ్ అయిపోయాను అని చెప్పేసి పాపకు కూడా తినిపించాలని చెప్పేసి రూమ్కి అయితే వచ్చేసినాము. ఇది అలపిరి దగ్గర ఉంటుంది గరుడ స్టాచ్యూ. చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పైకి వెళ్ళాము. మళ్ళీ అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకున్నాము. యాక్చువల్లీ మేము అక్కడ కొన్ని ప్లేసెస్ ఉంటాయి చెప్పాలి, ఆకాశగంగా, శ్రీలాతోరణం, శ్రీవారి పాదాలు. సో మేము చూడలేదు నిన్న, అందుకే ఈరోజు వెళ్ళామన్నమాట. ఇది వ్యూ గురించి ఆల్రెడీ చెప్పాము. మళ్ళీ సేమ్ టైంకి స్టార్ట్ అయ్యామన్నమాట. మేము అన్నీ కవర్ చేయాలి, ఏ ప్లేస్ మిస్ అవ్వద్దు అని చెప్పేసి. మేము వెళ్ళేసరికి 10 అయ్యింది. ఇది వచ్చేసి మేము అన్ని టెంపుల్ విజిట్ చేసిన తర్వాత ఈవినింగ్ ఫోటో అనమాట. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము కదా అని చెప్పేసి ఫొటోస్ తీసుకున్నాము. పాప గుండుతో ఉంది యాక్చువల్లీ. ఇది వచ్చేసి నాకు అంత ఐడియా లేదు, బట్ ఏదో టెంపుల్, అక్కడ ఏదో టెంపుల్ ఉంది, అక్కడ పాదాలు ఉన్నాయి, నాకు గుర్తులేదు అసలు. ఇదొక టెంపుల్. మేము వెళ్ళిన 5 ప్లేసెస్లో ఇదొక టెంపుల్ అనమాట. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి పాప వినాశనము. ఇక్కడ పాపాలు పోతాయంటే ఇక్కడ స్నానాలు చేస్తే, బట్ ఎవరు చేయట్లే, వాటర్ చల్లుకుంటున్నారు. అక్కడ అమ్మవారి ఫోటో కూడా ఉంటుంది, బొట్టు పెట్టుకుని వచ్చేసి. ఇది వచ్చేసి ఆకాశగంగా. నేను యాక్చువల్లీ తీయలేదు, పాప వాటర్ పట్టుకుంది. ఫీవర్ వచ్చినా ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే ఆ వాటర్ తాగితే క్యూర్ అవుతానంట, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఇది వచ్చేసి జపాలి హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం మేము. అది అన్నీ చాలా దూరం నడవాలి, ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది అనిపించింది నాకైతే. జపాలి హనుమాన్ టెంపుల్కి నడుస్తుంటే వ్యూ, అటు చెట్లు ఇటు చెట్లు, మధ్యలో ఆ స్టెప్స్ టైప్ మంకీస్ అయితే ఫుల్ ఉండే అక్కడ. అందరూ నడుస్తూనే వచ్చారు 5 kilometers అలా. బాగా అనిపించింది. అక్కడ శివుడు ఇది ఉండే అనమాట లింగం.
ఇక్కడ పాపను తను వెళ్ళారు. ఇది వచ్చేసి కోనేరు అనమాట, జపాలి హనుమాన్ టెంపుల్ దగ్గర. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది జపాలి టెంపుల్. ఎందుకో తెలియదు కానీ ఆ వైబ్, ఆ టెంపుల్, అసలు ఆ ఫాగ్ అంతా బాగుంటుండే అసలు. ఇది వచ్చేసి అక్కడ వైల్డ్ స్పెరల్స్ అంట, డిఫరెంట్గా అనిపిస్తే క్లిప్ తీసుకున్నాం. చాలామంది తీసుకున్నారు, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అవి వైల్డ్ స్పెరల్స్ అంట, ఉడతలు తెలుగులో. ఇంకా మంకీస్ అయితే చాలా ఉండే, మంకీస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఆ ఫారెస్ట్లో. అక్కడ 3 స్టోన్స్, ఇలా స్టోన్స్ అంటే మండలు, చిన్న చిన్న మండలు ఇల్లులు కడతారంట కదా, మేము కూడా కట్టుకున్నాం. కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి చాలామంది. అసలు మేము వెళ్తుంటే కొంచెం అసలు స్టోన్సే దొరకలేదు తెలుసా. అన్ని స్టోన్స్ పెద్ద పెద్ద చిన్న చిన్న అన్ని బిల్డింగ్లు కట్టేశారు మొత్తం చిన్న చిన్నవి. మేము వెతకంగా దొరకంగా మేము కూడా పెట్టేసినాం స్టోన్స్ అయితే. చూడాలి, ఇది వచ్చేసి కింద అన్నమాట, తిరుమలలో ఉంటుంది ఇది, కపిలేశ్వర స్వామి. అసలు ఇది అయితే చాలా బాగుంది. నాకు తెలిసి చాలామంది మిస్ చేస్తారు, ఎందుకంటే అన్ని పైన ఉంటాయి, ఇవి తిరుమలలో కింద ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మేము అక్కడ అన్ని విజిట్ చేసుకొని వచ్చేసరికి నైట్ అయింది. మేము నైట్ టైంలో వచ్చి 9 అట్లా క్లోజ్ చేసే టైం అనమాట. ఫాస్ట్గా వెళ్ళిపోయినాం మేము. ఈ వీడియోస్ కూడా ఫాస్ట్గా తీసినాం, ఎవరు లేరు. క్లోజ్ చేస్తామంటే ఫాస్ట్గా తీసిందే. అసలు చాలా బాగుంది వాటర్ ఫాల్స్. అక్కడ పీస్ఫుల్, అసలు సౌండ్ అయితే వాటర్ సౌండ్ వస్తుంది మాకైతే. ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం. అక్కడ ఏంటి పూజ కూడా చాలా బాగా జరిగింది. కూర్చుండబెట్టి చేశారు, భలే అనిపించింది అసలు. ఎక్కడ అట్లా చేయలేదు కానీ ఇక్కడ మాత్రం నేను వెళ్ళిన ప్లేసెస్లో కూర్చుండబెట్టి అందరినీ 10 మెంబర్స్ని అట్లా కూర్చుండబెట్టి చేశారు, బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఇస్కాన్ తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ అంటే ఇది తిరుమలలో ఉంది కిందనే. ఇది నెక్స్ట్ డే అనమాట. చాలా బాగా అనిపించింది. ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను. ఇది అక్కడ ఏదో మందిర్, ఇది ఇస్కాన్లో అనమాట. ఫస్ట్ పిక్ వచ్చేసి వేరే మందిర్ టెంపుల్కి వెళ్ళాము, అక్కడ కృష్ణుడే. ఇది కూడా ఇస్కాన్ టెంపుల్లోనే, అక్కడ అన్ని టొటాయిస్ అవి ఉంటే చూస్తాము. ఇది ఇస్కాన్ టెంపుల్ చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.